నమస్తే అండి, నేను సతీష్ అండి. సిరిచందులో చేపల పులుసు అండి, కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు చిన్న ముక్కలకు పులుగు తాలింపు వేసేసి, ఇదిగండి ఎల్లుల్లిపాయలు అన్ని చిన్న ఉల్లిపాయలు అయితే 4 వేయాలండి. టమాటా పూలు 4 వేసుకోసి 4 కోసానండి. 5 గ్రాముల చింతపండు సరిపోద్దండి అంత. దాని నుంచి రసం చేస్తానండి. అందరూ చేపల పులుసు చేయించానండి. ఇలా ముక్కలు కట్ చేయించాను. ఉల్లిపాయలు ఇవ్వండి వేస్తాం, అల్లం అండి కట్ చేసినవి, అల్లం, పచ్చిమిరకాయలు అండి, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర అండి, ఒక 2 స్పూన్లు వేస్తానండి. ఫిష్ మసాలా అండి, ఫిష్ మసాలా 1 చెంచా అనుకుంటా. పసుపు అండి, ఇదిగండి ఎంత ఉప్పు వేసుకుంటే మీ ఇష్టం అండి. ఒక చెంచా అనుకోండి. కారం అండి 1 చెంచా అండి. మనకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసానండి. ఇది బాగా ముక్కకి ఆ ముక్కకి ఇంకుతుందండి, బాగుంటుంది చేపల పులుసు. చంద్ర పులుసు, చెరువు చంద్ర అండి. 6 ముక్కలు, 2, 5, 6 ఇవ్వండి. ఉల్లిపాయలు అండి 4 ఉల్లిపాయలు వేసానండి, చిన్న ఉల్లిపాయలు. పెద్ద ఉల్లిపాయలు 2 వేసినా బాగా సరిపోతాయండి. దాంట్లోనే బాగా చేస్తే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, అన్నీ కలిపి వేసేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయ అండి. ఎందుకంటే ముక్కలు వేసేస్తున్నాను. ఈ కలిపేసినవి మొత్తం పులుసులోనే బాగా మెల్లిగా